ఇప్పుడు మరి వాళ్ళందరినీ ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత ఆయన ఏం కోరుకుంటాడంటే, ఆయన ఏ పట్టణాన్ని కోరుకోడు, మరి ఎటువంటి ప్లేస్‌ని కోరుకోడు. ఆయన ఏ మందిరమైనా నాకు కావాలి, లేకపోతే నాకు కట్టించండి అని చెప్పేసి అక్కడ యేసయ్య కోరలేదు. తండ్రి కోరలేదు. కానీ అక్కడ కోరిందల్లా ఏంటంటే, అక్కడ ఆ జనాల మీద దావీదు కావాలి అని చెప్పేసి ఆయన దావీదును కోరి ఉంటాడండి. ఓకే. మరి దేవుడు మరి దావీదును ఎన్నుకున్నప్పుడు, ఆయనను కోరుకున్నప్పుడు దావీదేం ఆలోచిస్తాడు అనంటే, నేను తండ్రి కోసం ఒక పరిశుద్ధమైనటువంటి ఆలయం, అతి పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని నేను కట్టాలి అని చెప్పేసి తను యోచిస్తాడు, ఆలోచిస్తాడు. సో ఈరోజు దేవుడు కోరుకోవాలంటే తను ఏదైనా కోరుకోవచ్చండి. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే మనుషుల్ని కోరుకుంటాడు. యేసయ్య ఈ రోజు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఆ పరిస్థితిలో ఉంచాడు అంటే మరి నువ్వు కూడా దేవునికి దావీదు వలె మంచి హృదయం కలిగి, దావీదు తండ్రి కోసం మరి ఏం చేశాడో మంచి మరి మందిరాన్ని కట్టి ఉంటున్నాడు దేవుడు.